తొంభై ఎలక్షన్లో బయట రాజశేఖర్ గెలిచినప్పుడు మా తాతగారైన గిడ్డారెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. సో ఆ రోజు మేమందరం కూడా అంతకుముందు గిడ్డారెడ్డి గారు అనుకోండి, మా ఫాదర్ అనుకోండి, శేషనాయుడు గారు అనుకోండి, ఒకటే వర్గంగా మొదటి నుంచి ఒకటే గ్రూప్ ఉండి పనిచేసుకుంటూ వచ్చినారు. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇసిపెట్టి తెలుగుదేశం పోవడం జరిగిందో ఆ రోజు నుంచి కాంగ్రెస్లో మేము కంటిన్యూ కావడం జరిగింది. అతనితో పాటు మేము పోకుండా గిడ్డారెడ్డి గారు మా బంధువు కాబట్టి, తాతగారు కాబట్టి కంటిన్యూషన్ ఆయనతో ఉన్నాం. ఆ రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి గారు గిడ్డారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్లో గిడ్డారెడ్డి గారికి మీద బయట రాజశేఖర రెడ్డి గెలిచడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు 89 నుంచి 94 వరకు ఎలక్షన్లో శేషనాయుడు గెలిచిన తర్వాత బయట రాజశేఖర రెడ్డి ఎంటర్ అయ్యి గ్రామాల్లో అన్ని గ్రూపులు ఏకం చేసుకుంటూ వన్ వే చేసుకుంటూ ముందుకోవడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో నాకు ఎవరు ఉండకూడదు అనే పరిస్థితిలో ఆయన అభిప్రాయంతో ఉన్నాడు. ఆ టైంలో ఆ ఎలక్షన్కు గిడ్డారెడ్డి గారికి నేను సపోర్ట్ చేయడం వల్ల మీ వల్లనే ఈ విధంగా జరిగింది, నీ వల్లనే ఇన్ని ఓట్లు వచ్చినాయని చెప్పేసి మాతో కక్ష సాధింపు చర్యగా కంటిన్యూషన్గా మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. గిడ్డారెడ్డి గారికి మీరు మద్దతు ఇవ్వడం వల్లే అన్ని ఓట్లు వచ్చాయి, లేకపోతే తనకి ఓట్లు పడేటివి కదా, ఆ ఓట్లని నాకే వచ్చేటని శత్రుత్వం స్టార్ట్ అయింది. అంతకుముందు మాకు కానీ అతనికి కానీ నాకు ఎక్కడ కూడా ఎలాంటి గొడవలతో సంబంధం లేదు. నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒకరితో గొడవ పడిన అనేది హిస్టరీ కూడా నాకు లేదు. కేవలం రాజకీయంలోకి వచ్చిన తర్వాత సరిపోని తనతో ఒకటే తప్ప వేరే విధంగా అయితే మాకు ఎక్కడ కూడా గొడవలతో సంబంధం లేదు. మరి అంత ఎత్తున అసలుకు ఆయన మీ గ్రామం నుంచి రావాలంటే అటు చుట్టుకొని పోయేవారు, మీరు మీ ఊరికి రావాలంటే మరో మార్గంలో వచ్చేవారు, అంత పెద్ద ఎత్తున జరిగేంత పరిస్థితి ఏమొచ్చింది? అటువంటిది ఏం లేదులేండి. అది నేషనల్ ఇవే, దాంట్లో పోవడము రావడము అనేది ఎవరికి అడ్డంకు చెప్పేది లేదు. అది ఎలా ప్రజల అపోహలు, ఒక్కొక్కరు ఒక రూట్లో తిరుగుతూ ఉంటాము. అది అవసరాన్ని బట్టి ఆ రోజులు ఉన్న పరిస్థితి. ఒక్కొక్కసారి అనుకోకుండా కర్నూలు పోతున్న నుంచి మేము నందికొట్టుకు వెళ్ళి పోవాలి, అనుకోకుండా మిడతల పని ఉంటుంది. సో కార్యపురం నుంచి డైవర్ట్ అయ్యింటాము. అయినంత మాత్రాన వాళ్ళని పోనిస్తలేమనో మేము భయపిస్తున్నామనో అనేది అటువంటిది అయితే ఏం లేదు. ప్రాణ నష్టం ఏమైనా జరిగిందంటారా? ప్రాణ నష్టం 95లో ఫస్ట్ సంబశివారెడ్డి అని మా పిల్లల్ని బ్రాహ్మణకోటూరు అతన్ని నంద్యాల కిడ్నాప్ చేసి చంపడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మేము నందికొట్టుకులో ధర్నా చేస్తామని పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళ మనుషులు ఇద్దరు ఎదురైతే లారీ బ్రాహ్మణకోటూరులో మనుషులు వస్తున్నారు లారీలో అని చెప్పి భయపడి వాళ్ళు తిప్పుకోవడానికి పోయి గోడకు పోయి కొట్టుకుంటే వాళ్ళిద్దరు కళ్ళం గోడకు రాళ్ళకు తగిలి చనిపోయినారు. దాని మీద కేసు మా మీద పెట్టడం జరిగింది. మీరు చంపారు అనేసి, మేము మా వాళ్ళు చంపారని. ఆ కేసులు నన్ను ఇన్వాల్వ్ చేశారు. వాస్తవంగా నేను ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నా. దాదాపు 2 DSPలు, 10 మంది 12 మంది SCIలు, 10-12 మంది SIలు, 200-300 కానిస్టేబుల్ ఉన్నారు. ఎందుకంటే ముందు ఇన్సిడెంట్ జరిగింది. మా వాడిని నంద్యాల కిడ్నాప్ చేసి మర్డర్ చేసినారని. అది గడియంల మీద తీసుకొచ్చిన పోలీసు ఆ రోజు SP గారు చాలా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. జస్ట్ వాళ్ళు గడియంల నుంచి వెలుగోడు రోడ్ వల్ల అది ట్రేస్ కాలేదు. కానీ లేకుంటే ఆ రోజు పోలీసు వాళ్ళు అతన్ని లైవ్గానే తీసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినారు. కాకపోతే వేలుపునూరు దగ్గర ఎక్కడో కాలువలో చంపేసి వాళ్ళు ఇది చేశారు. సో ఆ విధంగా మా ఇద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అవుతూ వచ్చినాయి. వాస్తవంగా డబల్ మర్డర్ కూడా వాళ్ళంతా వాళ్ళు యాక్సిడెంటల్గా జరిగినది. అది మా వాళ్ళు ఎవరు కూడా చంపింది కాదు. కానీ ఆ రోజు కంప్లీట్గా అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ విధంగా మా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. నా మీద కేసు పెట్టడానికి SP గారు కూడా ఒప్పుకోలేదు. క్లియర్గా గౌరవ్ వెంకటరెడ్డి ఇంతమంది పోలీస్ సమక్షంలో ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఉదయం 9:30కి వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి 1 గంట ధర్నా చేస్తా అని చెప్తే ఇంతమంది ఆఫీసర్లను దీంట్లో ఆపరేషన్ చేస్తున్నాం, నువ్వు బంద్ చేస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, సో దానివల్ల ఇబ్బంది అని చెప్పి దానికోసం డిస్కస్ చేయడానికి నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక CI 4 ఇన్స్పెక్టర్లు 4 కానిస్టేబుల్ నన్ను జీపులో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి బ్రాహ్మణకోటకు తీసుకొచ్చారు. కొద్దిసేపు నాకు గంటన్నరకు విషయం తెలిసింది ఏమంటే ముద్దాయికి నన్ను పెట్టినారు. సో ఆ రోజు నుంచి నా మీద కేసు పెట్టడం స్టార్ట్ అయింది. అంతకుమించి నాకు ఎప్పుడు కేసులు లేవు.